అభంశుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది, బీసీ కులాలు గుర్తొచ్చినాయి, బడుగు బలహాని వర్గాలు గుర్తొచ్చినాయి. ఆయన అరెస్టు, ఆయన మీద దాడి, బీసీ బలహీన వర్గాల మీద దాడి అంట. ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్. నేను అడుగుతా ఉన్నా ఈ రోజున, ఆనాడు రేపల్లలేవు గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు, అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల ఉంచుకుంది ఆ రోజున. ఆ రోజు బీసీ బిడ్డ గుర్తు రాలేదా? ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు? బీసీ కులాలను ఇంకెన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు. బీసీ సంఘాల వాళ్ళని నువ్వు హెచ్చరించావు. అయ్యో, ఒక బీసీ బిడ్డ చనిపోయాడే, ఇన్ని వందల మంది వచ్చారే, న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా? నువ్వు ఒక్కడే ధర్మాత్మురులాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డకు అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన వెన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్. అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నువ్వు వాళ్ళ ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు? ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా. స్పందించకపోగా హేళనగా మాట్లాడారు. ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి, బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెడలలో తంతే పెనమలూరు వచ్చావు. పెనమలూరులో మొట్టమొదటి రోజునే చోడవరం విశ్వకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా, బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా. ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చన గారు. గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవీచ్యుతుడిని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులచ్చన గారిది. అలాంటి సర్దార్ గౌతులచ్చన గారు మనవరాలు శిరీషమ్మని ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్, నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా. సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్కరోజు నువ్వు మాట్లాడావా అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం, నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి. నీ బట్టి దయచేసి మా గౌడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నా. గౌడ కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు, కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు, ఒక పలగాని ప్రభాకరరావు గారు, వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు. ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని
ఆ కులాన్ని బస్టు పట్టించొద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ ఒక్కటే, అగ్రిగోల్డ్ బాధితుల్లో 10 లక్షల మంది ఉంటే 5 లక్షల మంది బీసీ వాళ్ళు కాదా? వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు 1,10,000 కోట్ల నిధులను దారి మళ్లిస్తే నువ్వు మాట్లాడావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి 300 మందిని దాడులు చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేస్తే నువ్వు ఒక్క రోజైనా సరే మాట్లాడావా అని చెప్తున్నా. తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డని ఒక తెలుగుదేశం నాయకుడైనందుకు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నువ్వు ఒక్కసారి నీ భర్తను అడుగమ్మా. అమెరికాలో చదువుకున్నటువంటి నీ బిడ్డ, అమెరికాలో ఉద్యోగం చేసిన నీ బిడ్డ ఇక్కడికి వచ్చి ఒక చక్కని వ్యాపారమో పరిశ్రమ పెట్టి 10 మందికి అన్నం పెడితే సంతోషపడతారు, సమాజం ఆనందపడిద్ది. కానీ నీ బిడ్డని ఏదైతే జగన్మోహన్ రెడ్డి దొంగల దోపిడి, జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఉందో దాంట్లోకి దించి ఇవాళ ఆ బిడ్డ అరెస్ట్ కారణం జోగి రమేష్ అమ్మ. ఒక్కసారి నువ్వు నీ భర్తను మందలించమ్మా, నీ భర్తను మందలించమ్మా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిడ్డలు ఉండారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆ రోజున ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే, అదే మా లోకేష్ బాబు గారు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటే కనీసం ఆయన రానిచ్చారా? అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజు న్యాయం కాదా? ఆ రోజు ఆ బిడ్డ ఒక తండ్రికి బిడ్డ కాదా? ఇవాళ నీ బిడ్డకు కష్టం వస్తే ఇన్ని బాధలు పడతాను, ఇన్ని మాటలు మాట్లాడారే. ఎంతమంది బిడ్డ బీసీ బిడ్డలు అన్యాయంగా బలైపోయారమ్మా, అక్రనాదాలకు బలైపోయారమ్మా, మానభంగాలకు బలైపోయారమ్మా. ఒక్కనాడు కూడా నీ భర్త బీసీల గురించి కానీ గౌడ కులస్తుల గురించి కానీ మాట్లాడలేదమ్మా. మీ భర్తను అడగండి అమ్మా. ఈ కుమారుడు ఈ విధంగా అవటానికి నీ భర్త జోగి రమేష్ కారణమమ్మా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ ఎవరిని కూడా కక్ష సాధించేదనేది లేదు. ఎందుకంటే కక్ష సాధింపు అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. బీసీలు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశారని ఆయన మరి ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే, శ్రీకాకుళంలో కారెక్కిస్తే విజయవాడ వరకు సీట్ అంతా తడిసిపోతున్నా కూడా రక్తంతో కనికరం చూపారా? అది కక్ష అమ్మా, అది కక్ష. కొల్లు రవీంద్ర గారు అబద్ధం తెలియనటువంటి వ్యక్తిని 60 రోజులు జైల్లో పెట్టారు, అది కక్ష. చింతకాయలు అయిన పాత్రుడు ఆ వయసులో ఏ రకమైనటువంటి కేసు పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన హత్యాచారం చేశాడని కేసు పెడతారా? ఒక యనమల రామకృష్ణుడి గారి మీద కేసు పెట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేశారు. గన్నవరం కేసులు ఆఖరికి మాలాంటి వాళ్ళ మీద కూడా ఒక బీసీ వ్యక్తి దాడి చేస్తున్నారంటే వెళ్తే 15 రోజులు రాజమండ్రి జైల్లో ఉండొచ్చాం. కానీ మేము భయపడలా, మేము అట్లా మాట్లాడలా. ఆ రోజున పోరాటం చేశాం. ఆ రోజు మీరు అన్యాయంగా ఆఫీసుల మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారింటి మీద ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఉండి నువ్వు దాడి చేస్తే నీకు మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు.